ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ మునగాకు కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి. ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే 2 గుప్పుళ్ళ మునగాకు మొత్తం కూడా బాగా క్లీన్ చేసేసుకొని వీటితో పాటు ఉల్లిపాయతో పాటు బాగా వేయించుకోవాలి. మునగాకులో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగిపోయిన వెంటనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నీళ్లు కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిన వెంటనే ముందుగా మనం వంకాయలు కట్ చేసేసుకొని ఇలా వాటర్లో సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడే కంటకుండా చక్కగా వంకాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ సాల్ట్, టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించేసి 2 మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా చేసుకోవాలి. టమాటా ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేయండి. ఉంటే రైస్లో అన్నిట్లో కూడా రోటీలో కూడా చాలా బాగుంటుంది.